బైబిల్లో తామారు అనే పేరుతో ముగ్గురు ముఖ్యమైన స్త్రీలు కనిపిస్తారు. వారిలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి యూదా కోడలైన తామారు. ఆమె జీవితంలోని ముఖ్య విశేషాలు. యూదా కోడలైన తామారు జీవితం బైబిల్లో అత్యంత సాపోహేతమైన మరియు ఆసక్తికరమైన వృత్తాంతంలో ఒకటి. ఆమె చరిత్ర ఆదికాండంలో 38లో ఉంది. యేసుక్రీస్తు వంశావళిని నిలబెట్టడంలో ఆమె పాత్ర. కుటుంబ నేపథ్యంలో కష్టాలు. తామారు యూదా యొక్క పెద్ద కుమారుడైన ఏరు భార్య. ఆమె భర్త ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున దేవుడు అతడిని చంపివేశాడు. ఆ తర్వాత ఆనాటి లేవీరాట్ ఆచారం ప్రకారం సంతానం కోసం ఆమెను రెండో కుమారుడైన ఓనానును ఇచ్చారు. కానీ ఓనాను కూడా దుర్మార్గంగా ప్రవర్తించడంతో దేవుడు అతనికి కూడా చంపేశాడు. మూడవ కుమారుడైన షేలా పెద్దవాడయ్యాక పెళ్లి చేస్తానని యూదా చెప్పినప్పటికీ తన మిగిలిన కొడుకు కూడా చనిపోతాడేమో అనే భయంతో యూదా తామారును తన తండ్రి ఇంటికి పంపేసి ఆమెను నిర్లక్ష్యం చేశాడు. తామారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం. తనకు న్యాయం జరిగిందని వంశం నిలబడదామని గ్రహించిన తామారు ఒక ప్రణాళిక వేసింది. ఆమె తన విధవరాలి వస్త్రాలను తీసివేసి ముసుగు వేసుకొని గుర్తుపట్టలేని విధంగా యూదా వెళ్లే మార్గంలో కూర్చుంది. యూదా ఆమెను చూసి పరాయి స్త్రీ అనుకొని ఆమెతో కలిసినప్పుడు తామారు తెలివిగా అతని ముద్రను, దారాన్ని మరియు చేతికర్రను తన వద్ద పూచీకత్తుగా ఉంచుకుంది. ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు యూదా ఆమెను చంపాలని ఆదేశించాడు. కానీ ఆమె తన వద్ద ఉన్న గుర్తులను చూపి ఈ వస్తువుల యజమాని వల్లే నేను గర్భవతిని అయ్యాను అని నిరూపించింది. అప్పుడు యూదా ఆమె నాకంటే నీతిమంతురాలు అని ఒప్పుకున్నాడు. తామారుకు పేరేసు, జెరాహు అనే కవలలు జన్మించారు. పేరేసు ద్వారానే రాజైన దావీదు, తద్వారా మెస్సియా అయిన యేసుక్రీస్తు జన్మించాడు. మత్తయి సువార్త 1:3లో ఆమె పేరు వంశావళిలో చేర్చబడింది. విశ్వాసం మరియు పట్టుదల. ఆమె కేవలం శారీరక వాంఛ కోసం ఈ పని చేయలేదు. అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానం కోసం ఆగిపోకూడదనే పట్టుదలతో ఈ సాహసం చేసింది. తామారు జీవితం మనకు నేర్పే పాఠం ఏంటంటే, లోకంలో మనల్ని తృణీకరించిన లేదా మనకు అన్యాయం జరిగిన దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి బలహీనులను కూడా వాడుకుంటాడు. ఆమె అన్యజనురాలైనప్పటికీ ఆమె పట్టుదల ఆమెను మెస్సియా వంశంలో ఒక మాతృమూర్తిగా నిలబెట్టింది. దావీదు రాజు కుమార్తె మరియు అబ్షాలోము చెల్లెలు ఆమె జీవితం కూడా చాలా విషాదకరమైనది. అమ్నోను పాపం. దావీదు పెద్ద కుమారుడైన అమ్నోను తన సవతి చెల్లెలైన తామారును మోహించి అప్పుడు తప్పుడు మార్గంలో ఆమెను అవమానపరిచాడు. అబ్షాలోము పగ. తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా అబ్షాలోము అమ్నోనును చంపించాడు. ఇది దావీదు కుటుంబంలో పెద్ద కలహానికి దారితీసింది. అబ్షాలోము తన చెల్లెలి జ్ఞాపకార్థం తన కుమార్తెకు తామారు అని పేరు పెట్టుకున్నాడు. ఆమె ఎంతో సౌందర్యవతి అని బైబిల్ చెప్తోంది. ముఖ్యంగా తామారు జీవితం ద్వారా మనం గమనించాల్సింది ఏంటంటే, అన్యజనురాలైనప్పటికీ దేవుని వాగ్దానం చేసిన వంశాన్ని నిలబెట్టాలనే పట్టుదలను బట్టి దేవుడు ఆమెకు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చారు. ఆమె అన్యాయాన్ని ఎదిరించి తన హక్కును సాధించుకున్న ధైర్యవంతురాలు.